ఓం శ్రీ సాయిరామ్. మహాభారతంలో జీవిత సత్యాలు. మనకు గల అన్ని పురాణాల్లో, ఇతిహాసాల్లో ముఖ్యమైనది పంచమ వేదము మహాభారతం. మహాభారతంలో ఉన్నదంతా ఈ లోకంలో ఉంది. మహాభారతంలో లేనిదేది ఈ లోకంలో లేదు అనేది లోకోక్తి. స్వయం కృషి, ధర్మనిరతి, హితోపదేశము, జీవన వ్యక్తిత్వము మొదలగునవి తెలిపేటువంటి మహాభారత జీవిత సత్యాలని కొన్నిటిని తెలుసుకుందాం. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తనపై తనకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలని మనకి భారత సన్నివేశాలు తెలియచెప్తాయి. శ్రీకృష్ణుని తండ్రి వాసుదేవుడు అనేక అడ్డంకులు ఎదురైనా భారీగా గాలివాన కురుస్తున్న కంసుడి బారి నుండి శ్రీకృష్ణుని బుట్టలో ఉరేపల్లకి చేరుస్తాడు. దాని అర్థమేమిటి? తనపై తనకు అపారమైన నమ్మకం. మనము ఫలితాన్ని భగవంతునిపై మోపి మన కర్మను చెయ్యాలని గీత బోధిస్తుంది. భారతం అంతర్భాగంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు పనిపై శ్రద్ధ కలిగి ఫలితం ఆలోచించకూడదని అర్జునుడికి ప్రబోధిస్తాడు. అంటే మన పనిని మనం సంకోచం లేకుండా నిస్వార్థంగా ఫలితం భగవంతునిపై మోపి చేయాలి. మార్పు స్థిరమైనది. మార్పుని జీవితంలో అంగీకరించక తప్పదు అనే జీవిత సత్యాన్ని కూడా మహాభారతం మనకు తెలియచేస్తుంది. పాండవులు తమ జీవితంలో అనేక మార్పుల్ని ఎదుర్కొని చివరకు అరణ్యవాసము, అజ్ఞాతవాసము కూడా చేయవలసి వచ్చింది. మార్పు మాత్రమే స్థిరమైనది. మార్పును జీవితంలో అంగీకరించి పాండవులు తమ జీవిత గమ్యాన్ని సాధించారు. ద్రౌపది వస్త్రాపహరణం జరగడం చేత శ్రీకృష్ణుని ప్రేమకు, ధర్మనిరతకి పాండవులు పాత్రులై ధర్మయుద్ధం చేసి అధర్మపరులైన కౌరవులను జయించి ధర్మ సంస్థాపన చేశారు. పై సంఘటన వలన ఏది జరిగినా అంతా మన మంచికే అనే వాక్యమును ఈ ధర్మయుద్ధము మనకు తెలియజేసింది. ధర్మో రక్షిత రక్షితాహ అని మనకి భారతం వివరిస్తుంది. గాంధారి తన 100 పుత్రులను కోల్పోయి చింతిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఓదార్చడానికి వెళ్తే శ్రీకృష్ణుని వంశం కూడా తన వంశం వల్లే నాశనమైపోవాలని శపిస్తుంది. కృష్ణుడికి యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదని. కానీ కృష్ణుడు ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మ సంస్థాపన కోసం పాండవులకు విజయాన్ని చేకూర్చి ధర్మయుద్ధాన్ని జరిపాడు. మహాభారతంలో ప్రతి కథ, ప్రతి పాత్ర మన జీవితంలో మనము ఏ విధంగా సత్యంతో మెలగాలి, జీవితాన్ని సఫలం చేసుకోవాలి అనే విషయాన్ని తెలుపుతాయి. జై సాయిరామ్.